నా ఊరు నా వార్తకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. వైసీపీ గంజాయిని ప్రమోట్ చేస్తుంది. అరకు బహిరంగ సభలో చంద్రబాబు ఘాటు వ్యాఖ్యలు. మంత్రి పెద్దిరెడ్డికి అంగన్వాడీల సెగ. కాన్వాయ్ను అడ్డుకుని ఉరవకొండలో నిరసన. బాపట్ల జిల్లాలో 2,25,00,000 సీజ్. కార్తో సహా 2 వ్యక్తుల అరెస్ట్. రెండు రోజులుగా సెల్ టవర్ మీద వ్యక్తి హల్చల్. పశ్చిమ గోదావరి జిల్లాలో అధికారుల పడిగాపులు. తెలుగుదేశం పార్టీ అరకు కాఫీని ప్రమోట్ చేస్తే వైసీపీ గంజాయిని ప్రమోట్ చేస్తోందని టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శించారు. అల్లూరు జిల్లా అరకులో నిర్వహించిన రా కదిలిరా బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. గిరిజనులు పట్టుకొట్టే ప్రభుత్వం వైసీపీని నమ్మించి గొంతు కోసిన వ్యక్తి జగన్ అని చంద్రబాబు మండిపడ్డారు. గిరిజన ప్రాంతాల్లోని ఉద్యోగాలు స్థానికులకు ఇవ్వాలని తాను సంకల్పించానన్నారు. తాను గతంలో ఇచ్చిన జీవో నెంబర్ 3ని ఎందుకు రద్దు చేశారో వైసీపీ నేతలు చెప్పాలని డిమాండ్ చేశారు. సామాజిక న్యాయం చేస్తానని సీఎం గొప్పలు చెప్తున్నారని, జీవో నెంబర్ 3ని రద్దు చేయడం సామాజిక న్యాయమా అంటూ ప్రశ్నించారు. మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే దాన్ని పునరుద్ధరిస్తామని తెలిపారు. గిరిజనుల కోసం తాను 16 పథకాలు ప్రత్యేకంగా తీసుకొచ్చానని, వాటిని ఎందుకు రద్దు చేశారో జగన్ చెప్పాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. గిరిజనుల పిల్లలు చదువుకోవడం జగన్కి ఇష్టం లేదని, అందుకే ఎన్టీఆర్ విద్యోన్నతి పథకం రద్దు చేశారంటూ విమర్శించారు. గిరిజన ప్రాంతాలు ఎక్కడైనా రహదారి వేశారా అంటూ ప్రశ్నించారు. జగన్ నొక్కే బటన్ ఒకటి, బొక్కే బటన్ ఒకటి అన్నారు. జగన్ దోచేది ఎక్కువ, జనాలకు ఇచ్చేది తక్కువ అంటూ దుయ్యబట్టారు. కానీ ఈరోజు ప్రభుత్వం గిరిజన వ్యతిరేక ప్రభుత్వం, గిరిజనుల పొట్టగొట్టే ప్రభుత్వం, మిమ్మల్ని పట్టించుకోని ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మీరందరూ కూడా మనం నమ్మారు. నమ్మితే నమ్మించి గొంతు కోసిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. నేను అడుగుతున్నా ఇక్కడే మిమ్మల్ని అందరినీ, మీకెవరికైనా న్యాయం జరిగిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఒకసారి గతంలోకి వెళ్ళండి. నేనే గిరిజనులో ఒక చైతన్యం తీసుకురావాలని ఆ రోజు చైతన్యం అనే పేరు పెట్టి గిరిజన సంక్షేమానికి నాంది పలికాం. గురుకుల పాఠశాలలో పెట్టింది తెలుగుదేశం పార్టీ. ఒకప్పుడు మన నాయకుడు ఎన్టీ రామారావు గారు గిరిజనులో చాలా మంది చదువుకుంటున్నారు, కానీ ఇంకా చదువుకోవాలి, టీచర్లు కూడా వీళ్ళు సరిగా లేరు, బయట వాళ్ళు వచ్చి ఇక్కడ టీచ్ చేస్తున్నారనే ఉద్దేశంతో ఆ రోజు బీఈడీ పాస్ కాకపోయినా, టీచర్ ట్రైనింగ్ లేకపోయినా గిరిజన ప్రాంతంలో గిరిజనులకే ఉపాధ్యాయ నియామకాలు ఇచ్చింది ఎన్టీ రామారావు గారు. ఆ తర్వాత 2003లో నేను ముఖ్యమంత్రి అయినప్పుడు ఆలోచించాను. జీవో నెంబర్ 3 తీసుకొచ్చింది నేనే తీసుకొచ్చా. ఆ జీవో నెంబర్ 3 వరకు ఇక్కడ ఉండే ఉద్యోగాలు ఇక్కడ వాళ్ళకే ఇవ్వాలని, టీచర్లు కానీ మిగిలిన ఉద్యోగాలు మీకే ఇవ్వాలని నేను సంకల్పించాను. మీరందరూ 2 సార్లు ఓటేశారు కదా అతనికి, జగన్మోహన్ రెడ్డికి. 2014లో వేశారు, 2019లో వేశారు. నేను అడుగుతున్నా, నేనిచ్చిన జీవో నెంబర్ 3ని ఎందుకు రద్దు చేశారో సమాధానం చెప్పే ధైర్యం ఈ ముఖ్యమంత్రికి ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇది అన్యాయం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇది గిరిజనులకు ద్రోహం అవునా కాదా? ఇంకా మీకు కోపం రాలా? వచ్చిందా కోపం? ఏం తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా, జాబ్ క్యాలెండర్ అన్నాడా లేదా? ఇచ్చాడా ఉద్యోగం? జాబ్ క్యాలెండర్ వచ్చిందా మీకు? ఇంకా ప్రింటింగ్ ప్రెస్ లో ఉంది, ప్రింట్ చేస్తున్నారు జాబ్ క్యాలెండర్. ఎక్కడికి పోతున్నాం? 5 ఏళ్ళు అయిపోయింది. ఇంకా రేపో ఎల్లుండి ఇంటికి పోతున్నాడు.
ఇంకా మోసం చేయాలని ప్రయత్నం చేస్తున్నాడు. నేను అడుగుతున్న సామాజిక న్యాయం గురించి మాట్లాడుతున్నావు. నిన్న అంబేద్కర్ విగ్రహం పెట్టి నేనే సామాజిక న్యాయం చేస్తున్నా, దేశాన్ని ఉద్ధరిస్తానంటున్నావు. నేను అడుగుతున్న అరకులో ఒక సవాలు విసురుతున్నా. ఇక్కడుండే గిరిజనులకు జీవో నెంబర్ 3 ఇస్తే దీన్ని ఎందుకు తీసేశారో సమాధానం చెప్పే ధైర్యం ఈ ముఖ్యమంత్రికి ఉందా అని అడుగుతున్నా. అనంతపురం జిల్లా ఉరవకొండలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కాన్వాయ్ను అంగన్వాడీలు అడ్డుకున్నారు. దీంతో మంత్రి కాన్వాయ్ రోడ్డుపైన ఆగిపోయింది. కాన్వాయ్లో కలెక్టర్, ఇతర ఉన్నతాధికారులు ఉన్నారు. కాన్వాయ్కు అడ్డంగా బైఠాయించిన అంగన్వాడీలు పోలీసులు తోసిపడేశారు. అంగన్వాడీల ఆందోళన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఏమాత్రం పట్టించుకోలేదు. ఆయన తీరుపై అంగన్వాడీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఉరవకొండలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పోలీస్ దాడిలో ఓ అంగన్వాడీ కార్యకర్త తీవ్రంగా గాయపడింది. చికిత్స నిమిత్తం ఆ కార్యకర్తను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అంగన్వాడీల ఆందోళన నేపథ్యంలో శిబిరం వద్దకు ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ చేరుకున్నారు. పోలీసులు ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు పట్ల కేశవ్ వద్ద అంగన్వాడీలు ఆవేదన వ్యక్తం చేశారు. తమ పట్ల పోలీసులు దురుసుగా ప్రవర్తించారంటూ కేశవ్ దృష్టికి తీసుకెళ్లారు అంగన్వాడీలు. బాపట్ల జిల్లా బొల్లాపల్లి టోల్ ప్లాజా సమీపంలో ఓ కారులో తరలిస్తున్న 2,25,00,000 రూపాయల నగదును పోలీసులు సీజ్ చేశారు. కారుతో సహా ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని మార్టూరు పోలీస్ స్టేషన్కు తరలించారు. విజయవాడకు చెందిన ఓ సీడ్స్ ఫ్యాక్టరీలో గుమస్తాగా పనిచేస్తున్న బేరం శ్రీనివాసరెడ్డి కడప జిల్లా ప్రొద్దుటూరు నుంచి విజయవాడకు కారులో నగదుతో వెళ్తుండగా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మొక్కజొన్న విత్తనాలు కొనేందుకు డబ్బులు తీసుకెళ్తున్నట్లుగా శ్రీనివాసరెడ్డి చెప్తున్నారని, సరైన పత్రాలు చూపించకపోవడంతో శ్రీనివాసరెడ్డితో పాటు డ్రైవర్ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని పోలీసులు తెలిపారు. ఆ నగదును బాపట్ల ఆదాయ పన్ను శాఖ అధికారులకు అప్పగించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లుగా బాపట్ల డీఎస్పీ వెంకటేశ్వర్లు వివరించారు. బాపట్ల జిల్లా ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు ఈ రాబోయే ఎన్నికల సందర్భంగా ఈ బొల్లపల్లి టోల్గేట్ దగ్గర చెక్ ఏర్పాటు చేయడం జరిగింది. అప్పుడు వచ్చేసి 24 hours మన వాహనం తనిఖీ చేసుకుంటాము. ఈరోజు ఈవినింగ్ 6:30కి ప్రాంతంలో బొల్లపల్లి చెక్ పోస్ట్ దగ్గర టోల్గేట్ దగ్గర ఎదురుపడే ఎస్ఐ గారు సిబ్బంది తనిఖీ చేయగా అక్కడి నుంచి మన ఒంగోలు సైడ్ నుంచి ఒక వాహనం వచ్చింది, డిజైర్ వాహనం. దాని వాహనం తనిఖీ చేయగా దాంట్లో క్యాష్ దొరికింది. సో దాంట్లో వచ్చేసి శ్రీనివాసరెడ్డి అని చెప్పి విజయవాడ చెందిన శ్రీనివాసరెడ్డి, అదేవిధంగా డ్రైవర్ వచ్చేసి శ్రీనివాస్ అని చెప్పి స్విఫ్ట్ డిజైర్లో ఈ క్యాష్ రావడం పెట్టుకోవడం జరిగింది. ఈ క్యాష్ ఎక్కడ తెచ్చారని చెప్పి విచారించగా వాళ్ళు పొద్దున్న నుంచి తెచ్చామని చెప్తున్నారు. సో వీడు వచ్చేసి స్వీట్స్ బిజినెస్ అని చెప్తున్నారు, అక్కడ మిల్లర్స్ దగ్గర తీసుకోవాలని చెప్తున్నారు. అయితే సరైన ఆధారం చూపడంగా మేము క్యాష్ చెక్ చేసి ఇన్కమ్ ట్యాక్స్ పంపిస్తున్నాము. సో ఇన్కమ్ ట్యాక్స్ తర్వాత సరి తీసుకుంటారు. ప్రస్తుతానికి క్యాష్ వచ్చేసి మేము వచ్చేసి బాపట్ల నుంచి మా ట్రైజ్ పంపిస్తున్నాము. ఆ తర్వాత అదేవిధంగా తదుపరి చర్య నిమిత్తము ఈ యొక్క గుంటూరు పంపిస్తున్నాం ఐటీ శాఖ వాళ్ళకి, వాళ్ళు వచ్చి విచారిస్తున్నారు. 2,20,00,000. పశ్చిమ గోదావరి జిల్లా చిన్నమిరంలో సెల్ టవర్ ఎక్కి 3 రోజులుగా ఓ వ్యక్తి హల్చల్ చేస్తున్నాడు. తన డిమాండ్స్ నెరవేరిస్తేనే కిందకు దిగుతానంటూ బెదిరిస్తున్నాడు. 2 రోజులుగా అధికారులు అతని కోసం పడిగాపులు కాస్తున్నారు. తన తండ్రి ఇన్సూరెన్స్ పాలసీ డబ్బులు బ్యాంకు నుంచి ఇప్పించాలని సెల్ టవర్ పైకెక్కిన లోకం యేసు 2 రోజులుగా నిరసన తెలియజేస్తున్నాడు. ఘటనా స్థలానికి పోలీసు, రెవెన్యూ, అగ్నిమాపక సిబ్బంది చేరుకుని బాధితుడితో సంప్రదింపులు జరిపినా తనకు న్యాయం జరిగేంత వరకు సెల్ టవర్ దిగే ప్రసక్తే లేదని చెప్తున్నాడు.
రెండు తెలుగు రాష్ట్రాలు విడిపోయినా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు కొన్ని అంశాల్లో దగ్గర పోలిక ఉంది. రెండు రాష్ట్రాల ప్రజల ఆలోచన వేరుగా ఉన్నా కొన్ని విషయాలు మాత్రం రెండు చోట్ల ఒకటే పరిస్థితి. అందుకేనేమో వైసీపీ అధినేత జగన్ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నుంచి కొన్ని పాఠాలు నేర్చుకున్నట్లుంది. రాబోయే ఎన్నికల్లో కూడా గెలిచి ఈసారి కూడా అధికారం నిలబెట్టుకోవాలన్న పట్టుదలతో పావులు కదుపుతున్నారు జగన్. అందుకోసం నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలు మార్చేస్తున్నారు. కొన్ని చోట్ల కొత్త ఇన్ఛార్జీలు నియమించారు. సామాజిక వర్గాల పరంగా మాత్రమే కాకుండా సీనియర్లను కూడా కొంత పక్కన పెడితేనే మంచిదన్న నిర్ణయానికి వచ్చారు జగన్. అయితే కొన్ని ప్రాంతాల్లో ఆయన అంచనాలు కరెక్టే, కానీ మరికొన్ని చోట్ల ఎదురు దెబ్బలు తప్పువనే అంటున్నారు పరిశీలకులు. మొత్తం మీద ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఉన్న పరిస్థితిని చూస్తే వైసీపీకి పట్టణ ప్రాంతాల్లో ఎదురుగాలి వీస్తున్న మాట వాస్తవం. గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం ఫ్యాన్ పార్టీకి ప్రతిపక్షాలు ఊహించినంత వ్యతిరేకత లేదన్న నమ్మకంతో ఉన్నాడు ఆ పార్టీ అధినేత జగన్. పట్టణ ప్రాంతాల్లో మాత్రం కొంత తేడా ఉన్నట్లు సర్వే నివేదికలు కూడా వెల్లడిస్తున్నాయి. అందుకే ఎక్కువగా పట్టణ ప్రాంతాల్లో ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఎక్కువగా మారుస్తున్నారు జగన్. విజయవాడ సెంట్రల్, విజయవాడ పశ్చిమ, చిలకలూరుపేట, గుంటూరు పశ్చిమ, తూర్పు, అనకాపల్లి, చిత్తూరు వంటి పట్టణ ప్రాంతాల్లో కొత్త ఇన్ఛార్జీలు నియమించారు. రాయదుర్గం, మంగళగిరి, ఆలూరు, ఎమిగనూరు, కళ్యాణదుర్గం, పెనుకొండ వంటి ప్రాంతాల్లోనూ మరికొన్ని కారణాలతో మార్పులు చేశారు. తెలంగాణ ఎన్నికలు పరిశీలిస్తే అప్పట్లో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ పట్టణ ప్రాంతాల్లో కొంత మెరుగైన ఫలితాలను సాధించింది. హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలు ఎక్కువ స్థానాలు గెలుచుకుంది. కానీ రూరల్ ప్రాంతాల్లో మాత్రం కారు పార్టీ బాగా దెబ్బతింది. మంత్రులుగా పనిచేసిన వాళ్లే ఓటమి పాలయ్యారు. గ్రామీణ ప్రాంతాలు ఎదురు తిరిగితే అధికారం రాదన్న విషయం ఈ ఎన్నికల్లో మరోసారి స్పష్టమైంది. పట్టణ, నగర ప్రాంతాల్లో ఓట్లు ఎక్కువగా వేయకపోవడం కూడా గెలుపు ఓటములపై ప్రభావం చూపుతాయి. అది పాలన తీరును పెద్దగా ప్రతిబింబించదు. బీఆర్ఎస్ పాలనపై విసుగు పుట్టింది అనడానికి ఇదొక ఉదాహరణ మాత్రమేనని ఏపీ వైసీపీ నేతలు కూడా అంచనా వేస్తున్నారు. అయితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో గ్రామీణ ప్రాంతాల్లో ఫ్యాన్ పార్టీ బలంగా ఉందని నమ్ముతున్నారు వైసీపీ నేతలు. వాలంటీర్ల వ్యవస్థతో పాటు సంక్షేమ పథకాలు తమ ఇంటి వద్దకే రావడం, ఇతర పనులకు ఆటంకం కలగకుండా అన్ని వాలంటీర్లు చేసి పెడుతుండటంతో ప్రజల్లో తన పార్టీపై వ్యతిరేకత లేదని జగన్ నమ్ముతున్నారు. ఫ్యామిలీ డాక్టర్ వంటి స్కీములు గ్రామీణుల మెదల్లోకి బాగానే చొరబడ్డాయని ఆయన భావిస్తున్నారు. జగన్ చేయించిన సర్వేలోనూ రూరల్ ఏరియాల్లో పట్టున్న పార్టీ అధికారంలోకి వస్తుందని గత ఎన్నికల ఫలితాలు కూడా చెప్తుండటంతో జగన్ సీట్ల కేటాయింపులో తను అనుకున్న విధంగానే ముందుకు వెళ్తున్నారు. ఎవరిని లెక్క చేయకుండా అభ్యర్థులను ఎడాపెడా మారుస్తున్నారు. జగన్ చేస్తున్న మార్పులు, చేర్పులు ఆయన అధికార సోపానాలకు ఎంత మేరకు ఉపయోగపడతాయో తెలియాలంటే కొన్ని రోజులు ఆగక తప్పదు. నాన్ లోకల్ పొలిటీషియన్స్ తమకు అక్కర్లేదన్నారు మంత్రి రోజా. తుమ్మలపల్లి కళాక్షేత్రంలో కళాకారులకు గుర్తింపు కార్డులు పంపిణీ చేశారు ఆమె. గత ప్రభుత్వాల కళాకారులను పట్టించుకోలేదని విమర్శించారు. చంద్రబాబు రాష్ట్రాన్ని ముక్కలు చేసి అప్పులు పాలు చేశారని ఆరోపించారు. హైదరాబాద్లో ఉంటూ ఇక్కడికి చుట్టపు చూపుగా వస్తున్నారంటూ ఎద్దేవా చేశారు. కళాకారులకు అండగా నిలిచిన ఏకైక సీఎం జగన్ మాత్రమే అని మంత్రి రోజా అన్నారు. ఏపీలో కళాకారులకు ఇచ్చే సంక్షేమ పథకాలు పక్క రాష్ట్రాల్లో ఎక్కడా ఇవ్వటం లేదన్నారు. కల్చరల్ మినిస్టర్ అయినందుకు నేను చాలా చాలా సంతోషంగా ఫీల్ అయ్యాను. ఒక కళాకారునిగా నా కళా కుటుంబానికి నేనున్నంత టైంలో ఏమేం చేయగలనో జగనన్న సహకారంతో అవన్నీ చేయాలి అని నేను మంత్రిగా ప్రమాణం చేసిన రోజే మనస్ఫూర్తిగా నమ్మాను. మీ అందరికీ తెలుసు, రాష్ట్రం విడిపోయిన తర్వాత గుర్తింపు కార్డులు అనేవి ఎవరికి కూడా ఒక్కటి కూడా ఇవ్వలేదు. రాష్ట్రం కంబైన్గా ఉన్నప్పుడు కూడా 50,000 మందికి మాత్రమే ఇవ్వటం జరిగింది. డివైడ్ అయిన తర్వాత అవి లేకపోవడం వల్ల కళాకారులు చాలా కష్టాలు పడుతున్నారు అని నేను ఎక్కడికైనా జిల్లాకు వెళ్ళినప్పుడు చెబితే, గత సంవత్సరం డిసెంబర్ నెల సాంస్కృతిక సంబరాలు అంటూ మనం ఒక నెల పాటు కార్యక్రమం చేసుకున్నాం. మీ అందరికీ గుర్తుంటుంది. దానికి అడ్వర్టైజ్ చేసినప్పుడే చెప్పాం, గతంలో రాష్ట్ర ప్రభుత్వాలు కళాకారుల డేటా తీసుకోకపోవటం వల్ల కళాకారులకు మనం గుర్తింపు కార్డు ఇవ్వాలంటే కొంచెం కష్టంగా ఉంది. కాబట్టి
ఈ నెల రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా సాంస్కృతిక సంబరాలు జరపబోతున్నాం. దీంట్లో మీరందరూ కూడా నమోదు చేసుకోండి. అలాగే అక్కడ కళాకారులుగా వచ్చిన వాళ్ళు పోటీలో గెలిచి ప్రైజులు కూడా కొట్టుకోండి, విత్ క్యాష్ ప్రైజ్ అని కూడా చెప్పడం జరిగింది. సో మొదట తిరుపతిలో స్టార్ట్ చేసాం, తర్వాత గుంటూరు, తర్వాత రాజమండ్రి, తర్వాత వైజాగ్ 4 జోన్లో కాంపిటీషన్లు పెట్టి ఫైనల్స్ విజయవాడలో పెట్టడం జరిగింది. మీ అందరూ కూడా ఎంతో సంబరంగా జగనన్న ఆశీర్వాదంతో మీ కళని ఇక్కడ ప్రదర్శించి భావి తరాలకి మన కళారూపాల్ని, మన జానపదాల్ని అన్నీ కూడా అందించే కార్యక్రమాన్ని చేపట్టడం మీ అందరికీ. పల్నాడు జిల్లాలో అంగన్వాడీలు ధర్నాకు దిగారు. క్రోసూరు R&B రోడ్లో రాస్తారోకో చేపట్టారు. తమ డిమాండ్లు వెంటనే పరిష్కరించాలన్నారు. తమ డిమాండ్లు పరిష్కరించే వరకు సమ్మె విరమించేది లేదన్నారు. రాస్తారోకో దిగిన అంగన్వాడీలకు తెలుగుదేశం పార్టీ, వివిధ పార్టీ నాయకులు, వివిధ సంఘాల నేతలు తమ మద్దతు తెలిపారు. నవరత్నాలు మాకు రావడం లేదు. ఈ జీతాలు పెంచడం కుదరదని చెప్పినటువంటి ముఖ్యమంత్రి ఈ రోజు పెంచుతానని చెప్తా ఉన్నాడు. ఎప్పుడు అని అంటే 2024 జూలైలో, అంటే ఎలక్షన్. దక్షిణ భారతదేశంలోనే అతి ప్రాచీన పురాణ ప్రాధాన్యత కలిగిన దేవాలయాల్లో నెల్లూరులోని తల్పగిరి రంగనాథస్వామి దేవాలయం ఒకటి. నెల్లూరులో పెన్నా నదికి దక్షిణ దిశలో ఉన్న ఈ దేవాలయంలో సాక్షాత్తు మహావిష్ణువు రంగనాథుడి రూపంలో కొలువై ఉన్నాడు. అందువల్లే ఈ ప్రాంతాన్ని రంగనాయకులు పేట అని పిలుస్తారు. ఈ క్షేత్రం రంగనాథుడు కొలువై ఉన్న శ్రీరంగానికి ఉత్తర దిశలో ఉంది కాబట్టి ఈ ఆలయాన్ని ఉత్తర శ్రీరంగం అని పిలుస్తారు. ఇక్కడ శ్రీ మహావిష్ణువు రంగనాథుడి రూపంలో కొలువై ఉండటం వెనుక ఒక పురాణ కథనం జన బాహుళ్యంలో ఉంది. కశ్యప మహాముని ఇక్కడ పుండరీక యాగం నిర్వహిస్తాడు. ఆయన భక్తికి మహావిష్ణువు కరిగిపోతాడు. దీంతో మహావిష్ణువు ప్రత్యక్షమై యాగం నిర్వహించిన చోట తాను రంగనాథుడిగా ఈ భూమండలం ఉన్నంత వరకు కొలువై ఉంటానని చెప్తాడు. అలా ఇక్కడ విష్ణువు భక్తులను రంగనాథ స్వామి రూపంలో కరుణిస్తున్నాడు. అయితే స్కాంద పురాణంలోని వైష్ణవ సంహిత ప్రకారం కశ్యప మహాముని నిర్వహించిన యాగంలో నుంచి వచ్చిన త్రేతాగ్ని జ్వాలల్లో ఒకటి శ్రీరంగనాథ స్వామి ఆలయంగా, మరొకటి ఇక్కడికి దగ్గరలో ఉన్న జొన్నవాడ కామాక్షమ్మ దేవాలయంగా, ఇంకొకటి వేదగిరి లక్ష్మీనారసింహ క్షేత్రంగా వెలిసినట్లు తెలుస్తోంది. శ్రీ మహావిష్ణువు రంగనాథుడి రూపంలో కొలువై ఉన్న ఈ క్షేత్రానికి తల్పగిరి అనే పేరు రావటం వెనుక ఓ ఆసక్తికర కథనం మన పురాణాల్లో కనిపిస్తోంది. శ్రీ మహావిష్ణువు శ్రీదేవి సమేతంగా భూలోకంలో విహరించాలని భావిస్తాడు. అందుకు అనువైన ప్రాంతం చూడాల్సిందిగా ఆదిశేషుడిని ఆదేశిస్తాడు. శ్రీ మహావిష్ణువును క్షణకాలం కూడా విడిచి ఉండలేని ఆదిశేషుడు ప్రస్తుతం నెల్లూరులోని పినాకినిగా పిలువబడే పెన్నా నది తీరంలో ఓ గిరిగా మారిపోయి తనపై విహరించాల్సిందిగా కోరుతాడు. వన విహారం ముగిసిన తర్వాత మహావిష్ణువుకు ఈ ఆదిశేషుడు తల్పంగా మారిపోయి తనపై కొంతసేపు విశ్రమించాల్సిందిగా కోరుతాడు. ఈ ఘటన జరిగిన ప్రదేశం ఇదే కాబట్టి దీన్ని తల్పగిరి రంగనాథస్వామి క్షేత్రంగా పిలుస్తున్నారు. శ్రీరంగంలో మాదిరిగానే తల్పగిరి రంగనాథస్వామి దేవాలయంలో మూల విరాట్టు 12 అడుగుల ఆదిశేషునిపై భారీ రూపంలో మనకు దర్శనమిస్తాడు. గర్భగుడిలో పశ్చిమ దిశగా పెన్నా నదికి అభిముఖంగా స్వామివారు శయనించిన స్థితిలో ఉంటారు. స్వామి పాదాల వద్ద శ్రీదేవి భూదేవి ఉండగా నాభి నుంచి ఉద్భవించిన కమలంలో బ్రహ్మ కొలువై ఉంటాడు. సాధారణంగా ముఖద్వారం ప్రవేశ ద్వారంగా ఉంటుంది. కానీ పెన్నా నది ఈ ఆలయం ముఖద్వారం వరకు రావడంతో ఆలయం వెనక వైపు వేరొక ముఖద్వారం ఉంటుంది. అందువల్ల ఈ ఆలయంలో ప్రధాన ద్వారం స్వామివారికి వెనక వైపు ఉంటుంది.
ఆలయంలో దొరికిన శాసనాలను బట్టి క్రీస్తు శకం 1178, 1216 మధ్య కుళుత్తోంగ చోళుల హయాంలో ఈ ఆలయ నిర్మాణం జరిగింది. అటుపైన క్రీస్తు శకం 1859లో ఎరగుడిపాటి వెంకటాచలం పంతుల ఆధ్వర్యంలో 7 అంతస్తులతో 96 అడుగుల ఎత్తైన రాజగోపురాన్ని నిర్మించారు. ఈ రాజగోపుర నిర్మాణం పూర్తి కావడానికి 14 ఏళ్లు పట్టింది. ఈ రాజగోపురంపై ఉన్న దేవతామూర్తుల విగ్రహాలు వీక్షకులను ఇట్టే ఆకట్టుకుంటాయి. 1928లో ముప్పిరాల చిన్న నరసింహాచారి స్వామివారికి తంజావూరు చిత్రకళతో కూడిన అద్దాల మందిరాన్ని నిర్మించారు. అక్కడ గజేంద్ర మోక్షం, దశావతారాలు, ఆళ్వార్ల చిత్రాలు బంగారపోతుతో కనువిందు చేస్తున్నాయి. శ్రీరంగనాథుడు ఈ భూమిపై అవతరించిన పాల్గొన శుద్ధ పౌర్ణమి రోజున 12 ప్రముఖ నదులు ఇక్కడి పెన్నా నదిలో సంగమించాయని పినాకిని క్షేత్ర మహత్య గ్రంథం వివరిస్తుంది. అందుకే ప్రతి ఏడాది ఆ రోజున ఇక్కడ పుణ్య స్నానాలు చేయడానికి ఎంతోమంది భక్తులు వస్తుంటారు. ఈ తల్పగిరి రంగనాథుడి సన్నిధిలో సోమవారికి జరిగే ఉత్సవాలు నభూతో నభవిష్యత్ అన్న రీతిలో సాగుతాయి. ఈ ఉత్సవాలన్నీ పాంచరాత్ర ఆగమ శాస్త్ర ప్రకారం జరుగుతాయి. ముఖ్యంగా ఏటా 45 రోజుల పాటు తైల సమర్పణ వేడుకలు ఘనంగా నిర్వహిస్తారు. మాసంలో 20 రోజుల పాటు పగలపత్తు, రాపత్తు ఉత్సవాలు వేడుకగా నిర్వహిస్తారు. ముక్కోటి ఏకాదశి రోజున వైకుంఠ ద్వారం ద్వారా వెళ్లి రంగనాథుడిని దర్శించుకుంటే మోక్షం సిద్ధిస్తుందని భక్తుల నమ్మకం. అందుకే ఆ రోజున ఈ దేవాలయాన్ని స్థానిక భక్తులు వేల సంఖ్యలో దర్శించుకుంటారు. పాల్గొన శుద్ధ దశమి నుంచి శ్రీరంగనాథుడి బ్రహ్మోత్సవాలు కనుల పండుగగా నిర్వహిస్తారు. నెల్లూరు నగర్ నుంచి ఈ దేవాలయం కూతవేటు దూరంలో ఉంటుంది. తెలుగు రాష్ట్రాల నుంచి నెల్లూరుకు బస్సు, రైలు సర్వీసుల ద్వారా చేరుకుని స్వామివారిని దర్శించుకోవచ్చు. సింహపురి సీమ వీర పరాక్రమాల జిల్లా, లబ్ధ ప్రతిష్ఠలను అందజేసిన నేల, భిన్న రంగాలకు జీవం నింపిన ప్రాంతం. వేల సంవత్సరాల చరిత్ర, సంస్కృతితో మేళవించిన ఈ సీమ సిగలో సుగంధ పరిమళాలు ఎన్నో. ఆనాటి నుంచి నేటికి విరబూసిన కుసుమాల్లో ఒకటి నెల్లూరు పురమందిరం. శతాబ్దం గడిచినా టీవీగా నిలబడి చారిత్రక వైభవాన్ని చాటి చెప్తున్న ఈ నెల్లూరు పురమందిరం విశేషాలు చూద్దాం. నెల్లూరు నగరంలో మిగిలి ఉన్న చారిత్రక కట్టడాల్లో టౌన్ హాల్ ఒకటి. దీన్నే నెల్లూరు పురమందిరం అంటారు. ఈ కట్టడంతో చరిత్ర ఒకటే కాదు, నెల్లూరు ప్రజల సాంస్కృతిక, రాజకీయ వికాసం కూడా ముడిపడి ఉంది. మహాత్మా గాంధీ సహా నెల్లూరును సందర్శించిన జాతీయ నేతలందరూ ఈ వేదిక మీద నుంచి తమ సందేశాలు వినిపించి స్వాతంత్ర సమరు శంఖం పూరించి స్వరాజ్య కాంక్షను రగిలించారు. పురమందిరం కేంద్రంగా ఆధ్యాత్మిక ప్రవచనాలు, హేతువాద ప్రసంగాలు, ఆస్తిక నాస్తిక ప్రబోధాలు ఎన్నో జరిగాయి. ఇందిరాగాంధీ సైతం ఈ వేదిక నుంచే జాతీయ పత్రికా విలేకరుల సమావేశం నిర్వహించారు. మొరార్జీ దేశాయ్, బిపి మౌర్య, హెచ్ఎం బహుగుణ, జార్జ్ ఫెర్నాండెస్ లాంటి విప్లవ యోధులు ఈ వేదిక మీద నుంచే నెల్లూరు ప్రజల్లో రాజకీయ చైతన్యం రగిలించారు. పురమందిరంలో ప్రదర్శించని ప్రసిద్ధ కళాకారులు దేశంలో లేరంటే అతిశయోక్తి కాదు. వేలాది నాటికలు ఇక్కడ ప్రదర్శించబడ్డాయో లెక్కలేదు. నెల్లూరుకి ఇంత గొప్ప భవనాన్ని అందించిన మహనీయుడు రావు బహదూర్ రేబాల లక్ష్మీ నరసారెడ్డి. జిల్లాలోని నార్త్ మోపూరు గ్రామానికి చెందిన జమీందారీ వంశస్థుడు ఆయన. ఆ రోజుల్లోనే పురమందిర నిర్మాణానికి 60,000 రూపాయలు ఖర్చు చేశారు ఆయన. బ్రిటిష్ సామ్రాజ్యాధిపతి కింగ్ జార్జ్ V పట్టాభిషేక మహోత్సవానికి గుర్తుగా నిర్మించిన భవనం ఈ టౌన్ హాల్. 1910 మే నెలలో కింగ్ జార్జ్ బ్రిటిష్ రాజుగా పదవిని అలంకరించాడు. దేశ రాజధాని కలకత్తా నుంచి ఢిల్లీకి మార్చింది ఆయనే. ఆయన పట్టాభిషేకానికి గుర్తుగా 1911 డిసెంబర్లో టౌన్ హాల్ నిర్మాణం మొదలుపెట్టారు. 4 ఏళ్లలో పూర్తి చేసి 1915లో ప్రారంభించారు.
మైకా వ్యాపారం చేస్తున్న రేబాల లక్ష్మీనరసింహారెడ్డి స్థలాన్ని ముందుగా కొనుగోలు చేసి అప్పుడు జిల్లా కలెక్టర్ జ్యోతీంద్రనాథరాయ్ చే శంకుస్థాపన చేయించారు. ఈ భవనానికి మొదట లచ్చారెడ్డి హాల్గా నామకరణం చేశారు. ఆ తర్వాత ఆ పేరు బాగాలేదని టౌన్ హాల్గా మార్చారు. దీని నిర్మాణం అనంతరం నిర్మాణకర్త రేబాల లక్ష్మీనరసింహారెడ్డికి రావు బహదూర్ బిరుదును అందజేశారు. శత వసంతాలు పూర్తయిన ఈ వేదిక మీద నుంచే ఘంటసాల మాస్టర్, గానగంధుడు బాలసుబ్రహ్మణ్యం, నేటి తరం గాయనీ గాయకులందరూ తమ గాత్రాన్ని వినిపించారు. 100 ఏళ్లు పూర్తయిన ఈ కట్టడి ఇప్పటికీ చెక్కు చెదరక టీవీగా నగరం నడిబొడ్డు నిల్చునుంది. ఉద్రిక్తత నెలకొంది. తమ సమస్యలను పరిష్కరించాలంటూ స్థానిక వీఆర్సీ సెంటర్ వద్ద అంగన్వాడీలు రాస్తారోకో చేపట్టారు. భారీ ర్యాలీతో రాస్తారోకో నిర్వహించేందుకు వస్తున్న అంగన్వాడీలను పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ సమయంలో అంగన్వాడీలకు పోలీసులకు మధ్య తోపులాట నెలకొంది. అరెస్టు సమయంలో జరిగిన తోపులాట్లు అంగన్వాడీ మహిళలు, సిఐటియు నాయకులు తీవ్ర అస్వస్థకు గురయ్యారు. తోపులాట్లో ఒకరిపై మరొకరు పడిపోవడంతో అనేక మంది అంగన్వాడీ మహిళలకు గాయాలయ్యారు. మహిళా పోలీసులు లేకుండానే అంగన్వాడీ మహిళల పట్ల పోలీసులు దురుసుగా ప్రవర్తించడంపై సిఐటియు నేతలు అంగన్వాడీలో ఆగ్రహం వ్యక్తం చేశారు. పల్నాడులో వైసీపీ నేతల ఎరువుల వ్యాపార విమర్శలకు దారితీస్తోంది. పాల సేకరణ కేంద్రంలో స్థానిక వైసీపీ నాయకులు ఎరువులను విక్రయిస్తున్నారు. గురిజాల మండలం గోగులపాడులో జగనన్న పాల వెల్లువ కేంద్రంలో పాల సేకరణకు బదులుగా ఎరువుల విక్రయాలు జరుగుతున్నాయి. గత కొద్ది రోజుల క్రితం ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి పాల వెల్లువ భవనాన్ని ప్రారంభించారు. అయితే పాల సేకరణ చేయాల్సిన కేంద్రాల్లో ఎరువుల విక్రయం చేయడమేటని స్థానికులు విమర్శలు చేస్తున్నారు. ఆంధ్రాలో అంగన్వాడీ కార్మికులు చేస్తున్న నిరవధిక సమ్మె 40 రోజులుగా సాగుతోంది. దీంతో ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి నిరసిస్తూ అంగన్వాడీలు రాష్ట్ర వ్యాప్తంగా రాస్తారోకలు నిర్వహించారు. అందులో భాగంగా అనంతపురం తపోవరం సర్కిల్ వద్ద 44వ జాతీయ రహదారిపై అంగన్వాడీలు పెద్ద ఎత్తున రాస్తారోకలు నిర్వహించారు. దీనిపై మరింత సమాచారం అనంతపురం ప్రతినిధి సూర్య అందిస్తారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలు దాదాపుగా సమ్మె చేయబట్టి 40 రోజులు అవుతుంది. ఈ రోజు వచ్చేసి రాష్ట్ర ప్రభుత్వం దిగి రాలేదు కాబట్టి ఈరోజు ఏదైతే అనంతపురం నగరంలోని ప్రధాన జాతీయ రహదారి 44వ జాతీయ రహదారి హైదరాబాద్ టు బెంగళూరు పోయే రహదారి పైన భారీ ఎత్తున పెద్ద ఎత్తున అంగన్వాడీలో వచ్చేసి రాస్తారోకో నిర్వహిస్తున్నారు. మనం ఇక్కడ చూసామంటే దాదాపుగా వీళ్ళు నిరసనలు కొనసాగిస్తున్నారు. ఏదైతే ప్రధాన నాయకులు ఉన్నారో వాళ్ళని అరెస్ట్ చేసి పోలీసు వాళ్ళు బలవంతంగా జీప్లో కూడా వేసుకునేసి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. అంగన్వాడీలు అయితే ప్రతిఘటన అనేది చేస్తూ ఉన్నారు. వీళ్ళతో మాట్లాడదాం. అక్క చెప్పండి, ప్రభుత్వం వచ్చేసి దిగి రాలేదు, ఈరోజు రాస్తారోకో చేస్తున్నారు. ఇక మీదట భవిష్యత్తులో ఇంకా ఎటువంటి నిరసనలు తెలియజేసే అవకాశం ఉంది? ఇప్పటికీ రాష్ట్ర కేంద్రంలో 12 మంది ఆమర నిరాహార దీక్ష కూర్చున్నారు. ప్రభుత్వం చాలా మొండిగా ఉంది. ఈ మొండి వైఖరి విడనాడి వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే డిమాండ్స్ కొన్నిటినైనా అమలు చేయమని అంగన్వాడీ టీచర్స్గా మేము ఐద్వాగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ రాస్తారోకో పాల్గొంటున్నాము. అందుకని జగన్మోహన్ రెడ్డి గారు అయ్యా మీరు మాత్రము జూన్లోనో మేలోనో చెప్తున్నారు, కొద్ది రోజులు ఆగండి అని చెప్పి. కొద్ది రోజులు కాదు, దాదాపు 40 రోజుల పాటు ఈరోజు సమ్మె చేస్తుంటే సమ్మెను నీరుగార్చే విధంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంతో చేస్తూ ఉంది. సమ్మెను నీరుగార్చే విధంగా చేస్తే మాత్రం రాబోయే ఎన్నికల్లో పుట్టగతులు ఉండవని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. రాబోయే కాలంలో తీవ్ర పరిణామాలు ఉంటాయని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాము. ఐద్వాగా ఓకే, ఇది మీరు చెప్తున్నది. ఇంకా వీళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కాదు లేండి రాష్ట్ర ప్రభుత్వం 4 నెలల తర్వాత మీకు పెంచుతామని చెప్తున్నారు. నమ్మే పరిస్థితి ఉందా? జీవో విడుదల చేయాలా? జీవో విడుదల చేయకుండా ఉత్తమ మాటలు చెప్తే మాతో కాదు. కాబట్టి ప్రభుత్వం జీవో విడుదల చేసి తర్వాత పెంచుతామంటే మేము ఒప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. ఏం లే, ఉత్తమ మాటలు చెప్తున్నారు.
కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో మేము వినే ప్రసక్తి లేదు. కాబట్టి ఎన్ని మాటలు చెప్పినా చేతుల్లో ఆచరణలో లేదు. కాబట్టి ఈరోజు మనం అందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమానికి, రాష్ట్ర రోకోలు కార్యక్రమానికి పిలుపునివ్వడం ప్రభుత్వం దిగి రాకపోతే, ప్రభుత్వం చర్చలు జరిపి జీవో ఇవ్వకపోతే ఇంకా భవిష్యత్తులో ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తాం తప్ప ఈ ఉద్యమాన్ని అణచే పరిస్థితి ఈరోజు పోలీసులు చేస్తున్నారు. ఎటువంటి పరిస్థితుల్లో ఆగదు. బంతిని నేల కొడితే ఎంత పైకి ఎగురుతుందో ఉద్యమం కూడా అంత పైకి ఎగురుతుంది. ఇది ప్రభుత్వం దృష్టిలో పెట్టుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. నాకు చెప్పండి, ఉషా శ్రీశరన్ చెప్తోంది మా ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి వస్తే మీకు జీతాలు పెంచే ప్రయత్నం చేస్తాము, ఇప్పటికైతే మానుకోండి, జూన్ జూలైలో పెంచే ఏర్పాటు చేస్తామనేసి ఆమె చెప్తోంది. మీరు నమ్మే పరిస్థితి ఉందా? ఎట్టి పరిస్థితులు నమ్మడానికి వీల్లేదు. ఉషాశ్రీని పరిస్థితే బాగాలేదు. ఆమె ఈరోజు కళ్యాణదుర్గం కాకుండా పెనుగొండకు మార్చాలి, ఆమె గెలుస్తారని కూడా నమ్మకం లేదు. వైసీపీ ప్రభుత్వం మరీ వస్తుందని కూడా లేదు. ఎందుకంటే 40 రోజుల పాటు న్యాయమైన సమస్యలు ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి హామీని అమలు చేయమని, ఆయన తెలంగాణ కంటే మెరుగైన వేతనాలు ఇస్తానన్నాడు. మరి ఎక్కడిచ్చాడు వేతనాలు? ఇప్పుడు దాకా ముఖ్యమంత్రి గారు 40 రోజులైనా 106,000 మంది పైగా మహిళలు ఈరోజు రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేస్తున్నారు కూడా మాట్లాడని పరిస్థితి ఏర్పడుతుంది. నోరు మూసే ఒకవైపు మీరు ఏం మాట్లాడుతుంటే చర్చల పేరుతో కాలయాపన చేశారు తప్ప 6 సార్లు చర్చలు చెప్పారు. 11 డిమాండ్లు 10 డిమాండ్ ఆమోదించామన్నారు. అసలైన కీలకమైనటువంటి డిమాండ్ మాత్రం ఆమోదించుకోకుండా మనిషికి వెన్నుముక్క ఏ రకంగా ఆరోగ్యంగా ఉండాలంటుందో ఎన్నుముక్క ఆ రకమైన వేతనాల దాంట్లో మాత్రం పెంచడంలో ప్రభుత్వం చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తుంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించిపోతే మాత్రం ఈరోజు రాష్ట్ర ద్వారా ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తాం. ఇంకా అవసరమైతే అన్ని రాజకీయ పార్టీలు కలుపుకొని బంధుకైనా వెళ్తాం. నువ్వు నిజంగా ఈరోజు సామాజిక బాధ్యత, అదే రకంగా అంబేద్కర్ మీద గౌరవం ఉందంటే ఈరోజు విగ్రహావిష్కరణ చేస్తే సరిపోదు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారం వాళ్ళు కావాల్సినటువంటి న్యాయమైన హక్కులు చట్టం ప్రకారం ఇవ్వాలని చెప్పేసి కూడా కోరుతున్నాం. అది ముఖ్యమంత్రి గారికి ఉందా లేదా అనేది ముఖ్యమంత్రి గారి ఆచరణ తేలాలి. అందుకని ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించాలని చెప్పేసి, లేకపోతే సీఐటీగా మా ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని చెప్పేసి హెచ్చరిక చేస్తున్నాం. ఇది మీరు చెప్తున్నది. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం అనేది చర్చల పేరిట కాలయాపన చేస్తుంది, వీళ్ళ అంగన్వాడీలు ఏదైతే న్యాయమైన డిమాండ్స్ అడుగుతున్నాయో, ఏదైతే ఆర్థికపరమైన డిమాండ్ ఉందో అదైతే నెరవేర్చే ప్రయత్నం చేయట్లేదు. ఉషా శ్రీశరన్ కూడా ఈ చర్చల్లో పాల్గొనాలి, ఆమె కూడా సమస్యలు వివరించే ప్రయత్నం చేయాలి ముఖ్యమంత్రికి. లేని ఎడల ఉరకొండలో ఇంతలో జరిగే సభని కూడా, ముఖ్యమంత్రి సభని కూడా అడ్డుకునే ప్రయత్నం చేద్దాం. తప్పనిసరిగా మా డిమాండ్స్ అయితే నెరవేర్చే వరకు మా ప్రాణత్యాగాలైనా కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామంటూ వీళ్ళు చెప్పడం జరుగుతుంది. కెమెరా పర్సన్ అంజయప్రసాద్, ఆర్కే సూర్య, న్యూస్ రిలీజ్, అనంతపురం నుంచి. పల్నాడు సత్తెనపల్లిలో అంగన్వాడీలు నిరసనకు దిగారు. సిఐటియు ప్రధాన కార్యదర్శి మహేష్ అక్రమ అరెస్టును అంగన్వాడీలు ఖండించారు. గుంటూరు హైదరాబాద్ ప్రధాన రహదారిపై బైఠాయించి అంగన్వాడీలు ఆందోళన చేపట్టారు. అంగన్వాడీలు చేపట్టిన నిరసనతో ప్రధాన రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ప్రతిరోజు కూడా ముఖ్యమంత్రి ప్రభుత్వానికి 9 గంటల 100 లక్షలు ఉంటుందని చెప్పని చెబుతూ నేను విరమిస్తున్నాను. హిట్ అండ్ రన్ చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం కృష్ణవరం టోల్ ప్లాజాను డ్రైవర్లు ముట్టడించారు. జిల్లా నలుమూల నుంచి డ్రైవర్లు పెద్ద ఎత్తున టోల్గేట్ వద్ద హాజరై ఆందోళన నిర్వహించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకునే ప్రజా వ్యతిరేక చట్టాన్ని రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. అధికార పార్టీ నాయకుల ఒత్తిడితో నమోదు చేసిన దొంగ ఓట్లను తొలగించే వరకు తుది జాబితా విడుదల చేయరాదంటూ తిరుపతి జనసేన నేతలు డిమాండ్ చేశారు. దొంగ ఓట్లను ప్రోత్సహించిన వారిపై ఎన్నికలు పోటీ చేయకుండా నిషేధించాలని కోరారు. పూర్తి వివరాలు మా రిపోర్ట్ హరిబాబు అందిస్తారు. దొంగ ఓట్లకు సంబంధించి తిరుపతిలో జనసేన పార్టీ నాయకులు వినూత్నంగా ఆర్డీఓ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేస్తున్నారు. దొంగ ఓట్లు ఏవైతే ఉన్నాయో 40,000 ఓట్లు వాటిని పూర్తి స్థాయిలో తొలగించే వరకు తాము పోరాటం చేస్తామని, ఈ లోపల ప్రభుత్వం కన్నా జాబితా కన్నా విడుదల చేస్తే జాబితా మీద కూడా తాము ఆందోళన వ్యక్తం చేస్తామని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మనతో పాటు జనసేన నాయకురాలు ఉన్నారు. కానీ తెలుసు ప్రధానంగా 8,000 ఓట్లు ఉన్నాయి, మీ డిమాండ్ ఏంటి? దాదాపు 40,000 సుమారు 40,000 ఓట్లు ఎలాగా రిజిస్టర్ అయ్యాయి అంటే దీని వెనకాల
అధికారుల హస్తం ఉంది. ఆ అధికారులు ఎవరైతే ఇక్కడ ఉపయోగించుకునే రాజకీయ నాయకులు అధికారులు ఎవరైతే కుమ్మక్కయ్యి ఇది ఎన్ని కార్యాచరణ చేస్తున్నారో వాళ్ళని వెంటనే సస్పెండ్ చేయాలి. ఈ అధికారం నుంచి తొలగించకపోతే ఇటువంటి దారుణాలే జరుగుతాయి. వైనాట్ 175 అంటున్నారంటే కారణం కూడా వాళ్ళకి ఇదొక ధైర్యమే. కానీ ఇది ధైర్యంగా భావిస్తే మాత్రం వాళ్ళకి ఖచ్చితంగా మేము బుద్ధి చెప్తాము. అదే విధంగా ఈ రోజు కొందరు ఎవరో ఒక చిన్నగా వర్క్ చేసుకునే వాళ్ళని ఈరోజు సస్పెండ్ చేశారు. అలాంటి వాళ్ళు ఉరుమురిమి మంగళం మీద పడ్డట్టు పాపం వాళ్ళ మీద వేటు వేయడం అనేది చాలా తప్పు. దీని వెనకల బడా అధికారులు ఉన్నారు. వాళ్ళ మీద అది అనధికార వేటు వేస్తేనే ఖచ్చితంగా దీనికి న్యాయం జరుగుతుందని ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తాను. ప్రధానంగా చెప్పండి, దొంగ ఓట్లకు సంబంధించి ప్రధానంగా మీ డిమాండ్ ఏంటి? ఈ దొంగ ఓట్లు ఉన్నాయని తెలిసినా కూడా తుది జాబితా రావడం కరెక్ట్ కాదు. ఎలక్షన్ కమిషనర్ గారు తిరుపతి వరకు బైకాట్ చేయాలి, తుది జాబితా వాయిదా వేయాలి. ఎందుకంటే ఎలక్షన్ కి దొంగ ఓట్లు పోలేమని చెప్పి కూడా తిరుపతి జనసేన పార్టీ అన్ని పార్టీల తెలియజేస్తాం. 22 రావాల్సిన తిరుపతి జాబితాని వాయిదా వేయాలి. అంటే ప్రధానంగా మీ డిమాండ్ ఏమనుకుంటున్నారు సార్? అంటే ఈ దొంగ ఓట్ల నమోదు వెనకాల ఎవరి పాత్ర ఉందని మీరు భావిస్తున్నారు? ఎవరి పాత్ర ఉందండి? ఇంకా ఒక అధికారి, ఐఏఎస్ అధికారి తప్పు చేశారంటే ఎవరి పాత్ర ఉంది? వాళ్ళ మీద ఎవరు ప్రెషర్ పెడతారు? వ్యాపారస్తులు పెడతారా, లేకపోతే రూలింగ్ లో లేని అపోజిషన్ పార్టీ వాళ్ళు పెడతారా? రూలింగ్ పార్టీ వాళ్ళు పెట్టారు. రూలింగ్ పార్టీ వాళ్ళు అధికారిని తప్పు చేయించారు. ఈ రోజు అధికారి శిక్షార్హుడెట్లో అట్లా రూలింగ్ పార్టీ ఎవరైతే వాళ్ళు తప్పు చేయించారో వాళ్ళు కూడా శిక్షార్హులు. ఖచ్చితంగా చెప్తున్నాం, ఈ దొంగ ఓట్లో ఉన్న ఆఫీసర్లు పెద్ద చేపలు, ఆ పెద్ద చేపలు ఉన్న తిమింగలాలు ఎవరైతే పొలిటికల్ ప్రెషర్ పెట్టారో వాళ్ళ పేర్లు కూడా బయటకు తీసే విధంగా మేము సిబిఐ ఎంక్వైరీ కోరుతున్నాం. సిబిఐ ఎంక్వైరీ కోరుతాం. అలాగే తిరుపతిలో దొంగ ఓట్లు ఉన్నాయని తెలిసిన తర్వాత తుది జాబితా లిస్టును రిలీజ్ చేస్తే జనసేన ఒప్పుకోదు. ఖచ్చితంగా ఈ దొంగ ఓట్ల భర్తం పట్టాలి. ఈ దొంగ ఓట్లతో దేంతో అయితే గెలవాలని ఇక్కడ అనుకుంటున్నారో వాళ్ళకి చెప్తున్నాం, మీరు ఎవరి మీద ఏ దొంగ ఓట్ల మీద ఆధారపడ్డారో ఆ దొంగ ఓట్లు తీసే వరకు జనసేన ఖచ్చితంగా పోరాడుతుంది. అలాగే ముఖ్యంగా మొట్టమొదటిసారిగా తిరుపతి నుంచి ఓటర్ కార్డుకి ఆధార్ అనుసంధానం చేయమని, ఎందుకంటే ఇక్కడ దొంగలు ఉన్నారు, నాయకులే దొంగల్లాగా ప్రవర్తిస్తారు, ఉద్యోగస్తులు దొంగల్లాగా పనిచేస్తారు. కాబట్టి తిరుపతిలో మొట్టమొదటిసారిగా ఓటరుకు ఆధార్ కార్డుకు అనుసంధానం చేయాలనే విషయాన్ని మేము ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకెళ్తాం. ప్రధానంగా ఏదైతే అధికారులు కానీ నాయకులు కానీ దొంగ ఓట్లను ప్రేరేపించారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని, ముఖ్యంగా అధికార పార్టీకి సంబంధించిన నాయకులే వీళ్ళ వెనకాలండి అధికారులపై ఒత్తిళ్లు తీసుకువచ్చి దొంగ ఓట్ల నమోదుకి కీలకంగా వ్యవహరించారు. కాబట్టి వాళ్ళ మీద చర్యలు చేపట్టాలని కూడా జనసేన నాయకులు డిమాండ్ చేస్తున్నారు. అలాగే ఆధార్ కార్డును ఓటర్ కార్డుకు అనుసంధానం చేయాలనేది ప్రధాన డిమాండ్ గా తాము ప్రభుత్వాన్ని కోరుతున్నామని కేంద్ర ఎన్నికల సంఘాన్ని కూడా డిమాండ్ చేస్తున్నామని చెప్తున్నారు. ఓటర్ స్టూడియో. మరొక అంతర్జాతీయ ఈవెంట్కు విశాఖ వేదిక అవుతోంది. ఇండియన్ నేవల్ కమాండ్ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 19 నుంచి 27వ తేదీ వరకు 2 పేజీలుగా మిలాన్ 2024 కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమాలకు దేశ ఉపరాష్ట్రపతి, కేంద్ర రక్షణ శాఖ మంత్రి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి హాజరు కానున్నారు. ఈ సందర్భంగా నేవీ అధికారులతో జిల్లా కలెక్టర్ మల్లికార్జున్ ఏర్పాట్లను సమీక్షించారు. 50 విదేశీ నౌకలు, 40 యుద్ధ నౌకలు, సబ్మెరైన్లు మిలాన్ వేడుకల్లో భాగస్వామ్యం కానున్నాయి. ఫిబ్రవరి 18, 19 తేదీలో దేశ విదేశాల నుంచి వచ్చే నౌకలు విశాఖపట్నం పోర్ట్ నేవల్ డాక్ యార్డ్కు చేరుకుంటాయి. 19వ తేదీన విదేశీ ప్రముఖులు విశాఖ నగరానికి చేరుకుంటారు. During the fleet review today, the President embarked on the presidential yacht as research data with the naval, physical and oceanographic laboratories. మహిళల అభ్యున్నతికి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెబుతున్న కార్యక్రమాలు దేశంలోని అనేక రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఆదర్శపాయంగా నిలుస్తున్నాయని రాష్ట్ర మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు. సర్వేపల్లి నియోజకవర్గంలో పర్యటించిన ఆయన కేంద్ర ప్రభుత్వ ఉజ్వల యోజన పథకం కింద చేపట్టిన గ్యాస్ కనెక్షన్ల పంపిణీ కార్యక్రమానికి హాజరయ్యారు. అర్హులైన లబ్ధిదారులకు గ్యాస్ సిలిండర్, గ్యాస్ పొయ్యిలు పంపిణీ చేశారు. రాష్ట్రంలో అర్హులైన లబ్ధిదారులకు ఈ గ్యాస్ కనెక్షన్లు అందజేయడం జరుగుతుందని, అర్హులు ఎవరైనా తమ వివరాలు అందించి సచివాలయాల్లో అందించి ఈ పథకాన్ని సద్వినియోగపరచుకోవచ్చని మంత్రి వెల్లడించారు. మంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మహిళా అభివృద్ధి, మహిళల సంక్షేమమే ధ్యేయంగా ఈరోజు అనేక రకాలైనటువంటి సంక్షేమ పథకాలని అందిస్తున్నటువంటి సంగతి మనకు తెలిసిందే.
అమ్మఒడి కానీ, అదేవిధంగా వైఎస్ఆర్ ఆసరా కానీ, వైఎస్ఆర్ చేయూత కానీ, ఇళ్ల స్థలాలు కానీ, ఇళ్ల నిర్మాణం కానీ, ఇవన్నీ కూడా మహిళల పేరిట ఈరోజు మహిళల ఖాతాల్లోకే ఆ నగదు జమ అయ్యేటువంటి విధంగా ఆయన చర్యలు తీసుకోవడం జరిగింది. ఇళ్ల పట్టాలు కానీ, ఇళ్ల నిర్మాణం కానీ, ఇవన్నీ కూడా ఈరోజు మహిళలకు సంబంధించి పెద్ద ఎత్తున ముఖ్యమంత్రి గారు అండగా నిలుస్తున్నటువంటి నేపథ్యంలో సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అందిస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాల కొనసాగింపులో భాగంగా ఈరోజు మహిళలందరికీ కూడా ఉచితంగా వంట గ్యాస్ కనెక్షన్ల పంపిణీ చేయాలనేటువంటి ఆలోచనతో అందరికీ అవగాహన కలిగించి వాళ్ళ పేర్లన్నీ రిజిస్టర్ చేయించి వాళ్ళందరికీ కూడా ఈరోజు వంట గ్యాస్ ఇప్పించేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించాం. ఒక్కరోజు దాదాపుగా 353 గ్యాస్ కనెక్షన్లు, ఉచిత గ్యాస్ కనెక్షన్ల పంపిణీని ఈరోజు వెంకటాచలం మండల కేంద్రంలో పెద్దలు, స్థానికులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, అధికారులు, గ్యాస్ ఏజెన్సీల సిబ్బంది, లబ్ధిదారులు అందరి సమక్షంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అదేవిధంగా అర్హత కలిగినటువంటి ప్రతి కుటుంబానికి దాదాపుగా ఇప్పటికీ 27,000 గ్యాస్ కనెక్షన్ల వరకు అందించాం. మిగిలినటువంటి కుటుంబాలు ఎవరున్నా సరే వాళ్ళందరికీ కూడా గ్యాస్ కనెక్షన్లు అందిస్తాం. కాబట్టి ఎవరైనా అర్హత కలిగి ఉండి గ్యాస్ కనెక్షన్ రాకపోతే మా దృష్టికి తీసుకురండి. అర్హత కలిగినటువంటి వాళ్ళందరూ కూడా సచివాలయాల్లోనే రోజు రిజిస్టర్ చేసుకుంటే వెంటనే ₹1 కూడా చెల్లించాల్సినటువంటి అవసరం లేకుండా ఉచితంగా ఈరోజు మహిళలకి గ్యాస్ కనెక్షన్లు ఇచ్చేటువంటి. తమకు జీవనాధారమైన వాటర్ ప్లాంట్ను రోడ్లు బోనాల శాఖ అధికారులు కూల్చివేయడం దారుణమని వాపోతున్నాడు వాటర్ ప్లాంట్ యజమాని. తనకు ఎటువంటి నోటీసు లేకుండా కూల్చివేతకు పాల్పడ్డారని వాటర్ ప్లాంట్ యజమాని మహేష్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. హైకోర్టు ఆర్డర్ కాపీ ఉండగా లెక్క చేయకుండా రోడ్డు విస్తరణ భాగంగా కోర్టు నిబంధనలు ఉల్లంఘించి యంత్రాలతో భవనాన్ని కూల్చివేశారన్నారు. అధికారుల చర్యతో తనకు 30 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగిందని వాపారు. సంబంధిత అధికారులు స్పందించి తనకు న్యాయం చేయాలని కోరారు. పొడుగుపాడు మెయిన్ రోడ్లో జేఎంఆర్ ఇండస్ట్రీస్ పేరుతో వాటర్ ప్లాంట్ నడుపుతున్నాను. కానీ ఈరోజు నా ప్లాంట్ నందు నేను లేని సమయంలో ఆర్ఎండ్బి అధికారులు, రెవెన్యూ అధికారులు కలిసి అక్రమంగా నా ఆస్తిని మొత్తం ధ్వంసం చేశారు. దాన్ని మొత్తం ప్లాంట్ మొత్తం నా జీవనాధారమైన నాకు సంబంధించిన నా ప్లాంట్ని మొత్తం అంతా ధ్వంసం చేసి నా ఆస్తి మొత్తం నష్టపరిచారు. దీనికి మీద ఎవరైతే నష్టపరిచారో వాళ్ళ అధికారుల మీద చర్యలు తీసుకొని కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద నేను చర్యలు తీసుకోవాలని కూడా కోరుతున్నాను. ఇదే ప్లాంట్ మీద ఆల్రెడీ స్టే కూడా ఉంది. ఆ స్టేని కూడా ధిక్కరించుకొని దాన్ని కూడా లెక్క చేయకుండా ఈరోజు కోర్టు ధిక్కారణ కింద వాళ్ళు ఆలోచించుకొని ధ్వంసం చేసి అవతల పడేశారు. మొత్తం మిషనరీస్తో పాటు ఎలక్ట్రికల్ సంబంధించిన దగ్గర నుంచి మిషనరీతో పాటు అన్నీ ఎవరు తీసి పక్కన పెట్టుకుందామన్నా కూడా సమయం ఇవ్వకుండా వాళ్ళు దౌర్జన్యంగా తీసుకొచ్చే ప్రొక్లైన్ల ద్వారా మొత్తం ధ్వంసం చేసి అవతల పక్కన పడేశారు. కావున దీని మీద చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను. చరిత్రలో మనిషి ప్రకృతి శక్తులను పూజించిన నాటి నుంచి వివిధ దశల్లో ఆరాధించే పద్ధతులతో పాటు ఆరాధనలు అందుకునే శక్తులు కూడా మారుతూ వస్తున్నాయి. చెట్టు, పుట్టలు, రాయి, రప్పల నుంచి మనిషి అవయవాల వరకు ఈ పూజలు అందుకున్న శక్తుల్లో ఉన్నాయి. క్రీస్తుకు పూర్వమే ఆంధ్రప్రదేశ్లోని ఓ ప్రాచీన ఆలయంలో లింగాకృతికి పూజలు చేయడం విశేషం. పురుషుల లింగాకారంలో ఉండే విగ్రహాన్ని శతాబ్దాలుగా ఇక్కడి ప్రజలు కొలుస్తున్నారు. భూమి మీద వెలిసిన తొలి శివాలయంగా ప్రసిద్ధికెక్కిన ఆ ఆలయమే గుడిమల్లంలోని పరశురామేశ్వర ఆలయం. క్రీస్తు పూర్వం నుంచే పూజలు అందుకుంటున్న ఈ ఆలయ విశేషాలు చూస్తే ఆధ్యాత్మిక కేంద్రం తిరుపతికి సమీపంలోని ఏర్పేడు మండలంలో ఉన్న గుడిమల్లం ఆలయ విశిష్టత గురించి ప్రాచీన శాసనాల్లోనూ పలు ఆధారాలు లభిస్తున్నాయి. గర్భగుడిలో రుద్రుడి రూపం, చేతిలో మేక తలకాయతో ఉన్న లింగాకార విగ్రహం గుడిమల్లంలో పూజలు అందుకుంటోంది. శైవ ఆచారాల ప్రకారం ఇలాంటి మానవరూప శివాలయాలు చాలా అరుదుగా కనిపిస్తాయి. గుడిమల్లం ఆలయంలో విగ్రహం పురుషుడి మర్మాంగాన్ని పోలి ఉంటుంది. 7 అడుగుల ఎత్తున ఉండే శిల్పంపై తలపాగా, ధోవతి ధరించిన రూపం రుద్రుడిదిగా భావిస్తారు భక్తులు. లింగాకారం ముందు ఒక చేత్తో మేక తలను పట్టుకుని యక్షుని భుజానాలపై నిలబడిన రుద్రుడి రూపం ఇక్కడ మాత్రమే కనిపిస్తోంది. గుడిమల్లంలోని ఈ పురాతన క్షేత్రం పరశురామేశ్వర ఆలయంగా ప్రసిద్ధి చెందింది. దీనికి సుదీర్ఘ చరిత్ర కూడా ఉంది. క్రీస్తుపూర్వం 2 లేదా 3 శతాబ్దాల నాడే ఈ ఆలయ నిర్మాణం జరిగి ఉంటుందని పురావస్తు శాఖ అంచనా వేస్తోంది. ఒకప్పుడు ఈ గుడి పల్లపు ప్రాంతంలో ఉండటం వల్ల గుడిపల్లం అనే పేరు వచ్చిందని, క్రమేణా అది గుడి మల్లంగా మారిందని చెప్తారు. సువర్ణముఖి నదికి సమీపంలో ఈ ఆలయం ఉంది.
రాను రాను నదీ ప్రవాహం తగ్గడంతో గుడికి నదికి మధ్య దూరం పెరిగినట్లు చెప్తారు. అప్పట్లో వరదల సమయంలో నదీ ప్రవాహం ఆలయంలోకి ప్రవేశించి శివలింగాన్ని తాకేదని, ఇప్పటికీ జలాలు ఉధృతంగా ఉన్నప్పుడు లింగాన్ని తాకే ఏర్పాటు చెక్కు చెదరలేదని చెప్తారు స్థానికులు. ఈ ఆలయం ఆంధ్ర శాతవాహనుల కాలం నాటి కట్టడంగా పురావస్తు శాఖ చెప్తోంది. అయితే మౌర్యుల కాలపు శైలి ఈ విగ్రహంలో కనిపిస్తోందని చరిత్రకారులు అంటున్నారు. సుదీర్ఘ చరిత్ర కలిగిన కట్టడం కావడంతో వారసత్వ సంపదగా పరిరక్షించేందుకు 1954 నుంచి ఈ ఆలయాన్ని పురావస్తు శాఖ తమ అధీనంలోకి తీసుకుంది. అప్పటి నుంచి పూజాధికారులపై ఆంక్షలు పెట్టారు. పురావస్తు శాఖ పరిధిలో ఉన్నందున ఇక్కడ పూజలు చేయడానికి అనుమతి లేకపోవడంతో ఆలయ వ్యవహారాలన్నీ నిలిచిపోయాయి. పలు ప్రయత్నాల తర్వాత 2009 నుంచి కొన్ని నిబంధనలతో పూజా కార్యక్రమాలకు అనుమతి ఇచ్చింది భారత పురావస్తు శాఖ. అప్పటి నుంచి దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ఆలయ నిర్వహణ కొనసాగుతోంది. ఈ ఆలయంలో గర్భగుడి గజపుష్ప ఆకారంలో ఉండి లోపల ఉన్న పరశురామలింగం సహజ సుందరంగా కనిపిస్తుంది. ఇక్కడున్న శిలా శాసనాలు చూస్తే ఆలయం 3వ శతాబ్దానికి చెందిందని తెలుస్తోంది. ఇప్పటిదాకా లభ్యమైన శివలింగాల్లో ఇదే పురాతనమైందిగా చెప్తారు. శాసనాల ఆధారంగానే దీని పరశురామేశ్వర ఆలయంగా పేర్కొన్నారు. తవ్వకాల్లో బయటపడ్డ శాసనాలు కొన్ని ఆలయ లోపల వెలుపలి గోడలపై ఉన్నాయి. వాటిలో కొన్ని పల్లవ, గంగ, పల్లవ, బాణ, చోళుల కాలానికి చెందినవి. 802 కాలం వాడైన పల్లవరాజు నందివర్మ వేయించిన శాసనం ఉంది. ఆయా రాజులు ఎంతో భక్తి ప్రపతులతో భూరిదానాలను పరశురామేశ్వర స్వామికి సమర్పించినట్లు తెలుస్తోంది. గర్భాలయం, అంతరాలయం ముఖ మండపం కంటే తక్కువ లోతులో ఉంది. శివలింగాన్ని ఆనుకుని ఒక వేటగాడి నిలువెత్తు విగ్రహం భక్తులను ఆకర్షిస్తుంది. యుగాల చరిత్రను తనలో దాచుకుని ఈ శైవక్షేత్రం భౌతికంగా శిథిల సౌందర్యమైన, భావాంతరాల్లో మాత్రం శివం శంకరం భవహారం. ఓం నమః శివాయ. శ్రీ ఆనందవల్లి సమేత పరశురామేశ్వర స్వామి దేవస్థానము గుడిమల్లం. స్వామివారు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు త్రిమూర్తులు కూడా ఏకశిలలో స్వయంభూగా ఉన్నటువంటి దేవాలయము. క్రీస్తుకి పూర్వం 2600 సంవత్సరాల నాటి దేవాలయం. మన భారతదేశంలోనే మొట్టమొదటి శివాలయం. గుడి బయటికి వెళ్ళి గుడి గోపురం చూసినా, గుడి లోపల గర్భగుడి చూసినా ఏనుగు కూర్చున్నటువంటి వెనకాల భాగము గజపృష్ఠాకారము కలిగి ఉంటుంది. ప్రతి 60 సంవత్సరములకు ఒకసారి దక్షిణ కైలాసము, కాళహస్తి, స్వర్ణముఖి నది, భూగర్భ మార్గం గుండా జలముచ్చి నేరుగా స్వామివారికి ఇక్కడ అభిషేకం విశేషంగా ఉంటుంది. శాస్త్రధర్మం ప్రకారం అగ్రతే బ్రహ్మరూపాయ, మర్ధినే విష్ణురూపిణే, శీఘ్రస్య శివరూపాయ. ఈ యొక్క లైన్ ఆధారంగా కూడా స్వామివారు ముగ్గురు ఏకశిలలో స్వయంభుగా ఉన్నటువంటి దేవాలయం. క్రీస్తుకి పూర్వం 2600 సంవత్సరాల పూర్వం స్వామివారు మానవ పురుషలింగాకారంలో, శివుడు మాత్రం ఇక్కడ స్వయంభుగా ఉండేవాడు. విష్ణుమూర్తి అవతరణ పరశురాముడు తన తండ్రి జమదగ్ని ఆజ్ఞ మేరకు తల్లి రేణుకాదేవిని చంపిన పాప పరిహారధమ కోసము దేవజ్ఞుల ఆజ్ఞ మేరకు స్వర్ణముఖి నదీ తీరంలో అరణ్యంలో మానవ పురుష లింగాకారంలో శివునికి పూజ చేస్తే దోష పరిహారం పోతుందని చెప్పగా పరశురాముడు ప్రతిరోజు కూడా ఈ దేవాలయానికి తూర్పు దిశలో విచిత్ర కొనలో వింత పుష్పాలు పూస్తుండేవి. ఆ పుష్పాలతో శివునికి అర్చన చేస్తుండేవాడు విష్ణుమూర్తి అవతారణ పరశురాముడు. శాపగ్రస్తైన బ్రహ్మదేవుడు చిత్రసేనుడు అనేటువంటి రాక్షసుని అవతారంలో ఈ దేవాలయం కాపలాగా ఉండేవాడు. కాపలాగా ఉన్న బ్రహ్మదేవుడికి ఆహారంగా పరశురాముడు పొటేలుని, కళ్ళు కుండలను ఆహారంగా ఇస్తుండేవాడు. అది స్వామివారికి అభిషేక సమయంలో మాత్రమే దర్శనం చేసుకోగలం, ఆ పొటేలుని, కళ్ళు కుండను కూడా. ఒకరోజు పరశురాముడు శివ పూజకు రావడం ఆలస్యమయ్యేసరికి యక్షిణి అవతరణ బ్రహ్మదేవుడు పుష్పాలతో శివునికి అర్చన చేస్తాడు. ఎందుకు ఆ విధంగా శివార్చన చేశామని చెప్పి కింద ఉన్న బ్రహ్మకి మధ్యలో ఉన్న విష్ణుమూర్తికి 14 సంవత్సరాలు ముష్టి యుద్ధం జరుగుతుంది. ఆ ముష్టి యుద్ధ ఘాతకంలో కింద ఉన్న బ్రహ్మ వీరి మీదకి పరశురాముడికి పాతాళంలోకి తొక్కుతాడు. తొక్కిన ఆ సందర్భంలో అక్కడ భూమి పల్లంలో వెళ్ళింది. గుడి పల్లం అది కాలక్రమేణా వాడుక భాషలో గుడి మల్లం కింద మారింది. బాధ భరించలేక బ్రహ్మ శివుని వేడుకోగా శివుడు ప్రత్యక్షమే బ్రహ్మ విష్ణువులు శాపగ్రస్త అని చెప్పడానికి ఐక్యం చేసుకొని త్రిమూర్తులు ఏకశిలలో స్వయంభుగా ఉండిపోయారు. స్వామివారు ఇక్కడ నవపాషాణం రాయితో స్వయంభుగా ఉన్నారు. నవ అంటే 9, పాష అంటే విష పదార్థాలతో కూడిన లింగం అనమాట. ఈ స్వామివారి విగ్రహం కూడా ముద్దురు కాఫీ రంగులో ఉండింది, నలుపు రంగు స్టోన్ కాదు ఇది. అయోధ్యలోని శ్రీరామ మందిరం ప్రారంభం సందర్భంగా దేశవ్యాప్తంగా హిందూ భక్తులు ఆనందోత్సాహాలతో ఉన్నారు. దేశవ్యాప్తంగా 10 కోట్ల సార్లు హనుమాన్ చాలీసా పారాయణం చేయాలని సంకల్పించారు.
ఇందులో భాగంగా అనంతపురంలోని శ్రీ కాశీ విశ్వేశ్వరాలయంలో భక్తులు సామూహికంగా 41 సార్లు హనుమాన్ చాలీసా పారాయణం చేస్తున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సూర్య అందిస్తారు. రామ మందిర నిర్మాణం సందర్భంగా దేశవ్యాప్తంగా కూడా ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా హనుమాన్ చాలీసా పారాయణం దాదాపుగా 10 కోట్లు చేయాలన్నట్టు ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అందులో భాగంగా అనంతపురం నగరంలోని శ్రీ కాశీ విశ్వేశ్వర ఆలయంలో కూడా దాదాపుగా ఈరోజు 41 సార్లు హనుమాన్ చాలీసా పారాయణం చేస్తున్నారు. ఈ కార్యక్రమం గురించి మరింత సమాచారం మాట్లాడదాం. నాకు చెప్పండి, ఈ కార్యక్రమం ఈ ఆలయంలో జరుగుతుంది, మీరు ఎలా పార్టిసిపేట్ చేశారు, ఎలా ఫీల్ అవుతున్నారు? రామజన్మ సందర్భంగా, రామ మందిర నిర్మాణ సందర్భంగా మా వంతు కృషి సహకారం ఇవ్వాలనే ఉద్దేశంతో ధర్మాన్ని కాపాడేదానికి గాను ఈ ప్రోగ్రాం చేస్తున్నాం. 22 వరకు సాధ్యమైనంత వరకు వీలైనన్ని ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయాలనేటువంటి సంకల్పంతో ఉన్నాము. దీంతోపాటు 22 నాడు కళ్యాణము, ఆ రోజు కూడా భజన సంకీర్తనలు జరపాలనే ప్రోగ్రాం కూడా ఫిక్స్ చేసుకుంటూ ఉన్నాము. ఓకే, మీరు చెప్పండి, ఆలయ ఈవోగా ఉన్నారు మీరు ఉన్నప్పుడు ఇటువంటి కార్యక్రమం నిర్వహించడం గురించి మీరేమంటారు? ఈ నెల 22వ తేదీన అయోధ్యలో రామ మందిర నిర్మాణం సందర్భంగా ఇక్కడ అనంతపురం పట్టణంలోని శ్రీ కాశీ విశ్వేశ్వర కోదండరామస్వామి దేవస్థానంలో ఈ రోజున డాక్టర్ సంధ్యామూర్తి గారి ఆధ్వర్యంలో వారి శిష్య బృందం అంతా ఈ రోజున హనుమాన్ చాలీసా పారాయణం చేశారు. ఈ రోజున ఈ కార్యక్రమం జరపడం కూడా మా దేవస్థానంలో చాలా సంతోషంగా ఉంది. మీరు చెప్పండి, ఈ కార్యక్రమం ప్రధానంగా మీరు నిర్వహిస్తున్నారు, ఇక్కడ ప్రధాన పాత్ర వహిస్తున్నారు, ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా బాగుందండి. అంటే హనుమాన్ చాలీసా పారాయణం చేయడం అనేది మనందరికీ కూడా చాలా మంచిది. అండ్ ఎస్పెషలీ ఇప్పుడు 22వ తారీఖున అయోధ్యలో రాముల వారి యొక్క మందిరాన్ని నిర్మించే సమయంలో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం అనేది చాలా హర్షదాయకము. ప్రజల్లో భక్తి భావన కూడా చాలా పెంపొందుతుంది. అండ్ హనుమంతుడిని కొలిచినప్పుడు మన కార్యక్రమాలన్నీ కూడా చాలా విజయవంతం అవుతాయని భావిస్తూ ఇది చాలా మంచి కార్యక్రమం. ఓకే, ఇది మీరు చెప్తున్నది ఏదైతే ఇది ఒక శుభ పరిణామము, రామ మందిరం అన్నది మన దేశంలో అయోధ్యలో నిర్మించడం అన్నది, అందులో భాగంగానే ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలన్నట్టు కూడా వీళ్ళు చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఏదైతే ఒక లక్ష్యం అనేది పెట్టుకున్నారో 10 కోట్ల సార్లు హనుమాన్ చాలీసా పారాయణం చేయాలని, అందులో భాగంగా వీరి వంతుగా ఈరోజు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కూడా 41 సార్లు హనుమాన్ చాలీసా పారాయణం చేస్తున్నారు. చాలా ఉత్సాహంగా భక్తులు కూడా ఇందులో కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇది ఒక మహాభాగ్యం అంటూ కూడా ఈ భక్తులందరూ చెప్పడం జరుగుతుంది. కెమెరా పర్సన్ ఆంజనేయ ప్రసాద్, ఆర్కే సూర్య, న్యూస్ 360 అనంతపురం నుంచి. కీప్ వాచింగ్ న్యూస్ 360. నిజం ఆలోచన మారుస్తుంది.